ఈసారి వెరైటీ ఐడియాతో వస్తానని చెప్పాను కదా మేడం. అదేంటో చెప్పు, వెరైటీనా కాదా అనేది నేను చెప్తాను. ఇది భయంకరమైన ఇంజెక్షన్ అండి. ఇది ఐ వైరస్ లాంటిది. నేను పంపించబోయే గిఫ్ట్ చాలా స్పెషల్ గా ఉండాలి. అవి చేపలు కాదు, మనం. అందులో పెద్ద చేప అభిషేక్ గారు, చిన్న చేప అభిషేక్ గారికి కాబోయే భార్య. గోకులంలో సీత గోకులంలో సీత రాముడు చూడని సీత, రావణుడికి చిక్కని సీత. రాముడు చూడని సీత, రావణుడికి చిక్కని సీత. అపురూపమైనదంట మా గోకులంలో సీత. పుడమికి పుట్టని సీత, ఆ జనకుడు పెంచని సీత. అనురాగ దేవతండి మా గోకులంలో సీత. వేదనలోను వెన్నెల పంచే, పాసం కోసం ప్రాణాలిచ్చే వేకువంటి సీత మా గోకులంలో సీత. రాముడు చూడని సీత, రావణుడికి చిక్కని సీత. నవ్వులు చిందేలా, మమతలు పొంగేలా ఈ లోగిలి మురిసింది. ప్రతి పూటొక పండుగలా, నాలుగు పాదాల ధర్మం నడిచేలా న్యాయం నిలిచింది ఈ ఇంటి తోరణంలా. అలసిన మనసుకు వెన్నెల పూత, ఇది వరకెరుగని కన్నుల వింత. దివిలోని దేవుడైనా దిగి ఆలకించుగాదా గోకులంలో సీత. ఈ గోకులంలో సీత, గోకులంలో సీత, ఈ గోకులంలో సీత. నా మనసు కనిపించింది చెప్పాను. మీకు నచ్చుతుందో లేదో, మీ శ్వేత. నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేను పంపించిన బహుమతి కంటే నువ్వు పంపించిన ఈ బహుమతి గొప్పగా నచ్చింది. నేను నిన్ను ప్రేమించేదానికన్నా నువ్వే నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. చేపలతో మాట్లాడుకుంటున్నారంటేనే. ఇవి చేపలు కావురా, మరే ఈ పెద్ద చేప అభిషేక్, ఈ చిన్న చేప శ్వేత. చేపలు కూడా పేర్లు పెట్టుకుంటారేంటండి? ఆ? పెద్ద చేపేమో అభిషేక్ అంత, చిన్న చేపేమో హలో అభి. హాయ్ శ్వేత. చేపల్ని చేపలే అంటాం, ఆటికి పేర్లేంటి? అభిషేక్ అంట, చేత అంట, పెద్ద చేప చిన్న చేప. ఏంటి సత్తిపండు, ఏంటి గొనుక్కుంటున్నావు? అది కాదండి, చిన్నయ్య గారికి సీతమ్మ గారు బహుమతి పంపించారండి. ఓర్ని వీళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు. 2 చేపలు పంపించారండి. చేపలా? అవునండి, వాటిని అభిషేక్ బాబు గారు ఓ చేప అభిషేక్, ఓ చేప చేత అని ఏదేదో మాట్లాడుతున్నారండి. రే, చేపలేంటి, అభి ఏంటి, శ్వేత ఏంటి, అర్థమేంటి చెప్పరా. అదేదో చూద్దాం పదండి. పద. శ్వేత, హలో. శ్వేత, అభి, హాయ్. ఏరా, శ్వేత పంపించిన గిఫ్ట్ ఇదేనా? అవునన్నయ్య. సూపర్ అభి, చాలా చాలా బాగున్నాయి. ఎక్సలెంట్, చాలా కొత్తగా ఉందిరా. నీకంటే క్రియేటివ్ గా ఆలోచించే పార్ట్నర్ దొరికింది. అవునభి,
ఈ తాజ్మహల్ లవ్ బర్డ్స్ కీ చైన్స్ కంటే అద్భుతంగా ఉంది. ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ క్రియేటివ్ డైరెక్టర్ మనసు ఇంకా దోచేస్తోంది. అయితే మీరేంటంటారండి? ఆ చేప అభిషేక్ బాబు గారు, ఈ చేప శాతమ్మ గారు అంతేనండి. అయితే ఘోరం జరిపోయిందండి. ఏమైంది సతీ? పెళ్లి దాకా ఒకరినొకరు చూసుకుని అన్నారు కదా. అవును, మరి ఇప్పుడు ఏడు చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నారా? కలిసి తిరిగేస్తున్నారండి. యూర్ సో లక్కీ అభి. బావి చాలా లోతుందే. నేను పంపించిన గిఫ్ట్ అభి గారికి నచ్చిందో లేదో ఒకసారి ఆయన ఫోన్ చేసి చెప్తే బాగుండేది. నువ్వే చేయొచ్చు కదా. ఆయన ఫోన్ చేసి బాగుందని చెప్తే ఆనందంగా ఉంటుంది. నేను ఫోన్ చేసి బాగుందని చెప్పించుకుంటే ఆనందం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. నీ ప్రతి మాటకి మీ బావికున్నంత లోతుంటుందే. అభిగారేనా? నీ ముఖంలో ఆనందం చూస్తేనే అర్థమవుతుంది. హలో అభి గారు, గిఫ్ట్ ఏంటి అలాంటిది పంపించావు? అలాంటిది పంపిస్తావని గానీ లెటర్లో ఇలాంటి మాటలు రాస్తావని గానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైంది? మీకు నచ్చలేదా? మ్మ్. ఇంత గొప్ప గిఫ్ట్ నచ్చని వారు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఎక్సలెంట్. మార్వెలస్. సూపర్. దేని గురించైనా క్రియేటివ్గా ఆలోచించే నాకు ఏది అంత త్వరగా నచ్చదు. కానీ నువ్విచ్చిన గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేనిది. ఎస్, నువ్వు రాసింది కరెక్ట్ శ్వేత. మన ఇద్దరం ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకే చోట కలిసి ఉంటున్నాం, ఒకే గాలి పీల్చుకుంటున్నాం, ఒకే నీరు తాగుతున్నాం. కంటిని ఇంప్రెస్ చేసే గిఫ్ట్ల కన్నా హృదయాన్ని ఇంప్రెస్ చేసే ఇలాంటి గిఫ్ట్లు చాలా విలువైనవి. నా కోసం నాకంటే ఎక్కువగా ఆలోచించే భార్య రాబోతున్నందుకు ఐఎమ్ సో లక్కీ. నేను పంపించిన గిఫ్ట్కి 35 మార్కులు వేస్తే చాలు పాస్ అయిపోతాననుకున్నాను. కానీ మీరు 100 మార్కులు వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్. అభి గారు ఒక్క నిమిషం. చెప్పు. నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను. ఓహో, ఆఫీస్ వర్కా? అవును, 2 days లో వచ్చేస్తాను. ఓకే, హ్యాపీ జర్నీ. మీరు కాల్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉంటే లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు బిజీగా ఉన్నప్పుడు నేను చేస్తే, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వే నాకు చెయ్యి. ఓకే? అలాగేనండి. ఓకే, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీనా?
ఐ ఫుల్ హ్యాపీ. నేను పంపించిన గిఫ్ట్ అభి గారికి చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు గుర్తొచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్వేత. ఎందుకు? ఒక మగాడికి ఆడది ఎదురైనప్పుడు ఆ మగాడి చూపు ఎక్కడుంటుందో నాకు బాగా తెలుసు. అలాంటిది మీరు ఒకరినొకరు చూసుకోకుండా ఇలా మాట్లాడుకోవడం, పెళ్లి చేసుకోవడం గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏంటి మరి ఎక్కువ పొగిడేస్తున్నావు? నిజం చెప్తున్నాను శ్వేత. ఈ ట్రెండ్లో ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి అవసరమైనప్పుడు రాముడి పేరు, సీత పేరు ఉపయోగించుకుంటారు. నిజానికి అలా ఉండరు. మీరు మాత్రం ఈ జనరేషన్లో రాముడు, సీతే. మీ ఇద్దరు అదృష్టవంతులే. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఆల్ నువ్వు నన్ను కొడతావా? రెండు సార్లు అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇంకేం చేయగలరు? చివరి దాకా వచ్చి ఏం చేయలేకపోతున్నావు. ఈసారి మిస్ కాదమ్మా. శ్వేత, టైం అయిపోతుంది, త్వరగా రా. వచ్చేస్తున్నా. ఈ మధ్య మేడం గారికి కాబోయే శ్రీవారితో మాటలు ఎక్కువయ్యాయి. అందుకే లేట్గా పడుకోవడాలు, లేట్గా లేవడాలు జరుగుతున్నాయి. ఏంటి అమ్మతో చాడీలు చెప్తున్నా మీద? చాడీలు కాదమ్మా, నిజాలు. సరే బయలుదేరదామా? ఆటో వాడు వెయిటింగే. పద పద పద. ఓకే. మీ ఇద్దరికి చపాతీలు, పులిహార చేసి పెట్టాను. బయట పిచ్చి పిచ్చి తిల్లి తినకుండా ఇవే తినండి. అలాగేనమ్మా. అమ్మా, ముందు దేవుడికి దండం పెట్టరా వెళ్ళు. సరే. ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. శ్వేత వెరీ గుడ్ గర్ల్ అని బాస్ ఎప్పటిలాగే నన్ను మెచ్చుకోవాలి. ఆ విషయం నేను అభిగారితో షేర్ చేసుకోవాలి. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తమ్మా, ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. అలాగే. ఇదిగోమ్మా. స్క్రీన్ పాడైందే, డిస్ప్లే కనిపించడం లేదు. శుభవాని బయలుదేరుతుంటే ఈ అపశకునం ఏంటమ్మా? ఫోన్ పడిపోవడం అపశకునం ఏంటమ్మా? లేకపోతే ఎంతో జాగ్రత్తగా ఉండే నీ చేతుల్లో నుంచి ఫోన్ పడిపోవడం ఏంటి? ఇది మరీ బాగుంది. కాల్స్ వస్తున్నాయి, డిస్ప్లే మాత్రం రావడం లేదు. పోనీ నా ఫోన్ తీసుకెళ్ళమ్మా. అవసరం లేదమ్మా, బెంగళూరు వెళ్ళగానే స్క్రీన్ మార్చుకుంటాను. అదేమన్నా మన ఊరా, మనకు తెలిసిన వాళ్ళ? అక్కడ ఇబ్బంది పడ్డం ఎందుకు? ఆంటీ, అక్కడ మా పెదనాన్నగారున్నారు. ఏదైనా అవసరమైతే ఆయన అన్నీ చూసుకుంటారు. మీరు టెన్షన్ పడకండి. నిశ్చితార్థమైన ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదంటారు. నువ్వేమో నా మాట వింటం లేదు. అమ్మా, టైం అవుతుంది. బాయ్.
పోనీ. అమ్మా బస్టాండ్కి దగ్గరలో ఉన్నాం. ఏం పర్వాలేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. బస్ ఎక్కగానే కాల్ చేస్తాను. బాయ్. ఇప్పటికి 30 సార్లు జాగ్రత్తలు చెప్పింది. ఆడపిల్లని బయటికి పంపిస్తుంటే ఏ తల్లికైనా భయంగానే ఉంటుంది కదా. ప్రపంచాన్ని చదివిన దాన్నే నాకేమవుతుందే? అన్ని రోజులు మనవి కాదు కదా, ప్రమాదం ఎప్పుడు మన నీడలానే ఉంటుంది. సెమినార్లో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారోనని చాలా టెన్షన్ పడ్డాను. చైర్మన్ రాజ్ కుమార్ గారు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఎక్సలెంట్గా ఆన్సర్ చేశావు. మన బ్రాంచ్ పరువు నిలబెట్టావు శ్వేత. మనల్ని సెలెక్ట్ చేసి పంపించినందుకు మన బాస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెప్పుడు సెమినార్ ఉన్నా మనల్నే పంపిస్తారు. కానీ ఇంకోసారి బహుశా నీకు రావాల్సిన అవసరం ఉండదేమో. ఎందుకు? అప్పటికి తమరు అభి గారి అర్ధాంగి పోస్ట్లో ఉంటారు కదా. బాయ్ స్వర్ణ. బాయ్. హాయ్ స్వర్ణ, ಚೆನ್ನಾಗಿದೆಯಾ? బావున్నాను పెదనాన్న. శ్వేత మా పెదనాన్నగారు. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఏమ్మా సెమినార్ బాగా జరిగిందా? బాగా జరిగింది పెదనాన్న. ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేస్తారా? చేశాం అంకుల్. సరే మీ పెద్దమ్మ మీకోసం బెంగళూరు స్పెషల్స్ వండింది. ఇంటికెళ్ళో పట్టుపట్టేద్దాం రండి. మా డిన్నర్ అయిపోయింది అంకుల్. డిన్నర్ చేసేసారా? చెయ్యొద్దని చెప్పాను కదమ్మా స్వర్ణ. కంపెనీ తరఫు నుంచి ఫస్ట్ సెమినార్కి అటెండ్ అయ్యాం. ఫార్మాలిటీగా తినక తప్పలేదు. సారీ అంకుల్. సర్లేండి, ఆవిడంత కష్టపడి చేసింది కాబట్టి అక్కడ కూడా ఫార్మాలిటీగా ఏదో ఒకటి తినేసి నిద్రపోండి. రేపు మీరు బయలుదేరేలోపు బృందావనం చూపించేసి బస్టాండ్లో డ్రాప్ చేసేస్తాను. రావే వెళ్దాం. ఎక్కడికి? పెదనాన్నగారు వాళ్ళింటికి. నేను హోటల్కి వెళ్ళిపోతాలేవే. హోటల్ నుంచి లగేజ్ తీసుకుని ఇంటికెళ్ళిపోదామమ్మా, ఇంకేం పనుంది? నేను కొంచెం కంఫర్ట్గా మూవ్ కాలేను, దయచేసి ఏమనుకోకండి. డిన్నర్ కొద్దంటున్నావు, ఇంటికి రానంటున్నావు. దిస్ ఇస్ టూ మచ్ అండ్ టూ బ్యాడ్. నేను ఎప్పుడైనా భీమవరం వస్తే పొరపాటును కూడా మీ ఇంటికి రాను. అలా అనకండి అంకుల్. అయితే మాతో పాటురా. ఇబ్బంది పెట్టకండి అంకుల్. పెదనాన్న, అది మైండ్లో ఫిక్స్ అయిందంటే బ్లైండ్గా వెళ్ళిపోతుంది. అది రానంటే రాదు, అంతే. థ్యాంక్స్. మనసెరిగిన నేస్తాని కదా, దాని బాధను వెంటనే అర్థం చేసుకున్నానని థ్యాంక్స్ చెప్పింది. సరే అమ్మా, నీ ఇష్టం. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మాకు ఫోన్ చెయ్యి. సరే అంకుల్. ఏమి నా మొబైల్ నీ దగ్గర పెట్టుకుంటావా? ఎందుకు? నా మొబైల్ ఉందిగా. అది కొన్నిసార్లు రింగ్ అవుతుంది, కొన్నిసార్లు రింగ్ అవ్వదు. నాకు మార్నింగే ఇచ్చుంటే ఈ పాటికి రిపేర్ చేయించుండేవాడిని కదా. పర్వాలేదు అంకుల్. హోటల్కెళ్ళి అమ్మ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి నిద్రపోవడమే కదా. ఫోన్తో పని ఉంటుంది. కమాన్ మూవ్ మూవ్. బాయ్. బాయ్ శ్వేత. గుడ్ నైట్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. కూర్చోమ్మా. హలో, చెప్పు నీలిమా. స్వర్ణ దగ్గరే ఉన్నాను. ఒక్కదాన్ని హోటల్లో ఉండడం కన్నా స్వర్ణ వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది కదా.
బాయ్ ఎక్కమ్మా. స్వర్ణ 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 అయ్యో. ఛ! హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ప్లీజ్ స్టాప్ ద వెహికల్. హలో ఆగండి. ఛ! ఈ డెసిషన్ ముందే తీసుకొని ఉండొచ్చు కదా.